వరద విపత్తు నుంచి విజయవాడ కోలుకునేంత వరకు విశ్రమించబోమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని తెలిపారు. విజయవాడలోని రణధీర్ నగర్, రాణిగారితోట ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సంధ్యారాణి పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ బాధితులను పరామర్శించారు. పశువులకు గ్రాసం లేక మూగజీవాలు ఇబ్బంది పడుతున్నాయని, వీలైనంత త్వరగా గడ్డి తెప్పిస్తామని రైతులకు మంత్రి భరోసా ఇచ్చారు. ప్రకృతి విపత్తు చాలా దురదృష్టకరం. ముఖ్యంగా కొన్ని వార్డుల్లో కొన్ని ఫ్యామిలీస్ అయితే బాధాకరం. బాగా మునిగి ఇళ్లలో సామాన్లన్నీ తడిచిపోవడం, వాళ్ళ బట్టలు తడిచిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన పిలుపు మేరకు వేలాది మంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇక్కడ హెల్ప్ చేయడానికి తరలి రావడం. బాగా ఎఫెక్టెడ్ ఏరియాస్ ఒక 30 డివిజన్లు ఉన్నాయి. ఆ 30 డివిజన్లో కూడా కొంచెం గట్టిగా మార్నింగ్ టిఫిన్ అందరికీ వెళ్ళిపోయింది. వాటర్ సఫిషియెంట్గా వెళ్తుంది, లంచ్ వెళ్తుంది, డిన్నర్ వెళ్తుంది. ఎవరికి కూడా ఫుడ్ విషయంలో ఏ ఇబ్బంది లేకుండా, వాటర్ విషయంలో ఏ ఇబ్బంది లేకుండా చూసుకోమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఆ విధంగానే చేస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన వెంటనే కొత్త సమస్య ఏంటంటే ఇక్కడ దాదాపు 400-500 పశువులు ఉన్నాయి. పశువులకి గ్రాసం లేదు. అది కూడా ఇప్పుడు మాట్లాడడం, అది కూడా తెప్పిస్తున్నాం. పశువు గ్రాసం అంటే మనం చేయవలసినవన్నీ చేస్తున్నాం. కాకపోతే ఒక విపత్తు వచ్చింది. ప్రజలు కూడా అంత చక్కగా రిసీవ్ చేసుకొని అంత చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు. ఇంత వాటర్లో మీరు మాత్రం ఏం చేయగలరు, మాకు శక్తికి మించి మీరు ఇస్తున్నారు అని ప్రజల దగ్గర నుంచి కూడా మనలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు, అధికారులు కానీ మమ్మల్ని కానీ. ఎందుకంటే అంత వాటర్లో మేమే వెళ్ళలేకపోతున్నాం, మీరు వెళ్ళలేరు. ఎందుకంటే ఇక్కడ బోటు పెట్టలేం, మనిషిని పంపించలేం. ఈ చిన్న దగ్గర బోటు వెళ్ళదు, మనిషి వెళ్ళడానికి నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని ఒక తాడు కట్టడం, ఎలా చేసి అయినా ఇవ్వటం, అలా చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 2-3 రోజుల్లో అంతా నార్మల్ అవుతుందని మేమైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. మేమందరం కూడా మళ్ళీ విజయవాడ ప్రశాంతంగా గాలి పీల్చుకున్నంత వరకు గుంటూరు, విజయవాడ ఇక్కడే ఉండి ఖచ్చితంగా మాకు చేయాల్సినంత హెల్ప్ మేము చేస్తాం.